అసలు గర్భిణీ స్త్రీలు పూజలు చేయొచ్చా చేయకూడదా? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ధ్యానం చేయటం చాలా మంచిది. శ్రీ గురుభ్యో నమః. సత్యవేద ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే గర్భిణీ స్త్రీలు పూజలు చేయకూడదు, యాత్రలు చేయకూడదు, ఇలా రకరకాల అనుమానాలు అపోహలు ఉంటాయి. అలా చాలామంది అంటూ ఉంటారు కూడా. ఇలా అనడానికి చెప్పడానికి వెనుకున్నటువంటి కారణం ఏంటి, అసలు శాస్త్రం ఏం చెప్తుంది, అసలు గర్భిణీ స్త్రీలు పూజలు చేయొచ్చా చేయకూడదా ఏం చెప్పింది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. స్త్రీలకి భక్తిభావం ఎక్కువగా ఉండటం అనేది సహజం, మనం చూస్తూ ఉంటాం. పూజలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అలాగే దేవాలయాలకు వెళ్ళటం, యాత్రలు చేయటం, ఇవన్నీ చేయటం అనేది వారికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయొచ్చా అనే సందేహం చాలామందికి అయితే ఉంటుంది. అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే గర్భిణీ స్త్రీలు కూడా పూజలు చేయొచ్చు. ఎటువంటివి అంటే తేలికపాటి పూజలు, అంటే తేలికపాటి పూజా విధానాలు కలిగి ఉంటాయి కదా, వాటిని అనుసరించవచ్చు. కొబ్బరికాయ కొట్టడం వంటివి, అంటే ఇవన్నీ కూడా శారీరక శ్రమతో కూడినటువంటి పనులు. అందుకనే గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు, అంటే ఆ గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొట్టకూడదు అంటారు. ఇవి తర్వాత కాలంలో మనం ఆ ఇంట్లో ఉన్నవారు కూడా ఎవరు కూడా ఈ కొబ్బరికాయని కొట్టడం అనేది మానేశారు. ఇవి రకరకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చినటువంటి ఆచారం ఇది. అలాగే కొత్తగా పూజలు ప్రారంభించడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం కానీ, అంటే ఇవన్నీ వ్యయప్రయాసలకు తో కూడినటువంటి పనులు కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. ధ్యానం చేయటం మంచిది. ధ్యానం చేయటం ఎందుకు మంచిది అని అంటున్నారంటే, 1,000,000 సార్లు పూజలు చేసే కంటే ఒక స్తోత్రం చదివితే ఎంతో ఫలితం ఇస్తుందట. అలాగే 1,000,000 స్తోత్రాలు చదివే కంటే ఒక్కసారి జపం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. అలాగే 1,000,000 సార్లు జపం చేసే కంటే ఒక్కసారి ధ్యానం చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితం మనకు వస్తుందట. అందువల్ల గర్భిణీ స్త్రీలు ధ్యానం చేయటం అనేది చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకి పూజల విషయంలో ఇలా కొన్ని నియమాలు విధించడం అనేది ఎందుకు అంటే, దీని వెనుక వారి ఆరోగ్యం, వారి శ్రేయస్సుకే కారణం. పూజల పేరుతో వాళ్ళు ఏం చేయాలి, ఎక్కువ సమయం కూర్చోవాలి. ఎక్కువ సమయంలో సాధారణంగా ఉన్న వాళ్ళు కూర్చోవడమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది గర్భిణీ స్త్రీలు ఎక్కువ సమయం పూజల్లో కూర్చొని ఉండటం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలా నేలపైన కూర్చోవటం, అలాగే పుణ్యక్షేత్రాలు తిరగడం. పుణ్యక్షేత్రాలకి వెళ్ళొద్దు అన్నారంటే, ఎందుకు వెళ్ళొద్దు అన్నారంటే, పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా ఎత్తైనటువంటి కొండలపైన దూరంగా, అంటే ఎక్కువ దూరంలో మనకి అవన్నీ ఉంటాయి. అక్కడ చాలామంది భక్తుల రద్దీ ఉంటుంది. వీటన్నింటి వల్ల కూడా అక్కడికి వెళ్ళటం వల్ల ఈ గర్భిణీ స్త్రీలకి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగే కారణం ఉంటుంది. కాబట్టి వాటిని చెయ్యొద్దు అని అంటారు. అంతే తప్ప ఇందులో వేరే అంతరార్థం అంటూ ఏది ఉండదు. ఇదంతా కూడా వారి సౌకర్యార్థం చెప్పడం జరిగిందనమాట. కనుక గర్భిణీ స్త్రీలైనా సరే తేలికపాటి పూజలు చేయొచ్చు సాధ్యమైనంత వరకు. అలాగే కొత్త పూజలు ప్రారంభించడం కానీ, పుణ్యక్షేత్రాలకు దర్శనం చేయడం వంటివి వాయిదా వేయటం మంచిది. తర్వాత ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళు దర్శించుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ధ్యానం చేయటం చాలా మంచిది. ధ్యానం చేయటం ద్వారా వారికి కావలసినటువంటి మానసిక ప్రశాంతతతో పాటు వారి శరీరానికి కావలసినటువంటి శక్తి లభిస్తుంది. కనుక ఎక్కడెక్కడికో ప్రయాసాలకు వచ్చి యాత్రలు చేసే కంటే, పూజలు చేసే కంటే ధ్యానం చేయటం ద్వారా ఇంత చక్కటి ఫలితం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ధ్యానం చేయటం మంచిది. చూశారు కదండి, గర్భిణీ స్త్రీలు పూజలు చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి ఆ సందేహం ఈ వీడియో ద్వారా మీకు తీరిందని, ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందని. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.